ప్రభాస్ హీరోగా నాగశ్విన్ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకునే, దిశా పటాని లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అశ్విని దత్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమ్మర్ స్పెషల్ గా మే 9న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. కానీ ఆ డేట్ ను వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న ఎలక్షన్సే దీనికి కారణమంటూ ప్రచారం కూడా జరుగుతున్నది. ఏపీలో మే 13న ఎన్నికలుండటంతో ప్రజలంతా ఎలక్షన్స్ హడావిడిలో ఉంటారు. అందుకే తమ చిత్రాన్ని పోస్ట్పోన్ చేస్తే బెటర్ అని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. వాస్తవానికి మే 9 వైజయంతి మూవీస్ బ్యానర్ కు బాగా కలిసొచ్చిన తేదీ. ఈ బ్యానర్ లో రూపొందించిన జగదేక వీరుడు అతిలోక సుందరి అది డేటుకు విడుదలై బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆ సెంటిమెంట్ తోనే మే 9న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా వాయిదా వేయటం తప్పదని తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇందులో ప్రభాస్ లుక్ హాలీవుడ్ స్టైల్ విజువల్స్, యాక్షన్ సీన్స్ తో ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. మహాభారత కాలంలో మొదలై నేటి తరానికి కనెక్ట్ అయి ఉంటుంది. భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉండబోతుందో తెరపై ఆవిష్కరిస్తున్నామని నాగశ్విన్ చెప్పడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు స్పెషల్ సాంగ్ షూటింగ్ కోసం ఇటలీలో ఉన్న ప్రభాస్ ఇప్పుడు మళ్లీ నగరానికి చేరుకున్నారు. తాజా అప్డేట్ ప్రకారం నాగశ్విన్ మొదట ప్రభాస్ భాగాలను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారని, వచ్చే వారం ఒక చిన్న షెడ్యూల్ కోసం ఏర్పాట్లు చేశారని కూడా తెలుస్తుంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్ కి సంబంధించిన ప్యాచ్ వర్క్ సన్నివేశాలన్నీ పూర్తవుతాయి. వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఈ చిత్రంలో దీపికా పడుకునే కథానాయికగా నటిస్తున్నారు. ప్రభాస్ తన కెరీర్ లో మొదటిసారి సూపర్ హీరోగా నటిస్తున్నాడు. అతడి అభిమానులు భారీ రికార్డుల గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్, కమల్ హాసన్లను ఒకే ఫ్రేమ్ లో వీక్షించడం దీపికా పడుకునే గ్లామర్ ట్రీట్ పై భారీ అంచనాలున్నాయి. ఇంకో 50 రోజుల్లోనే కల్కి రిజల్ట్ గురించి మాట్లాడతారు. ఇప్పటి వరకు ప్రచారంలో కల్కి టీమ్ స్పీడ్ కొనసాగనుంది. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇకపోతే సినిమాకి సంబంధించి దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న కల్కి సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది. కాకపోతే ఈ తేదీకి ప్రభాస్ సినిమా రిలీజ్ కావట్లేదన్న అనేక ఊహాగానాలు బాగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా మూవీ రిలీజ్ డేట్ పై అమితాబ్ బచ్చన్ అప్డేట్ కూడా ఇచ్చారు. కల్కి షూటింగ్ పనులు దాదాపు పూర్తయ్యాయని, ముందుగా చెప్పినట్లుగా మే 9న సినిమా విడుదల కానుందన్నారు. ఇక ఈ వార్త విన్న ప్రభాస్ అభిమానులు బాగా సంతోషించారు. అయితే తాజాగా విడుదలైన ఎన్నిక షెడ్యూల్ నేపథ్యంలో ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశమూ లేకపోలేదు. దీనికి కారణం దేశంలో ఎన్నికలు పలు విడతలు జరగడమే. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ ఉండటంతో మరి ఈ సినిమా రిలీజ్ అవ్వడం డౌట్ గానే కనబడుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.